ఒక రోజున దేవతలంతా పరమశివుడి దగ్గరకు వచ్చి తమకు నాయకుడు కావాలని శివుడిని కోరుతారు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నారు. అందుకోసం ఇద్దరికీ పరీక్ష పెట్టాడు. అందులో గెలిచిన వారు గణనాయకుడు అవుతాడని చెప్పాడు. పిల్లలను పిలిచి ముల్లోకాలను తిరిగి ఎవరెవరు ముందుగా తమ దగ్గరికి వస్తారో వారిని గణనాయకుడు అవుతారని తెలియజేశారు. ఇది విన్న వెంటనే కుమారస్వామి తన వాహనం ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. గణేశుడు జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో ప్రదక్షిణం చేశాడు. కుమారస్వామి తిరిగి వచ్చేసరికి గణేశుడు అప్పటికే అక్కడ ఉండటం చూసి అవాక్కయ్యాడు. అప్పుడు కుమారస్వామి ఇలా అన్నాడు, సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించే విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడవని గణేశుణ్ణి కౌగలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు.